ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ బంక్లో చూసినా కూడా పరిస్థితి డీజిల్ కానీ పెట్రోల్ కానీ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, పెట్రోల్ బంక్లో అన్ని చోట్ల కూడా ఇట్లా నో స్టాక్ బోర్డు పెట్టు, ఎక్కడ కూడా డీజిల్ మళ్ళీ పెట్రోల్ కామన్ మ్యాన్కి అందుబాటులో లేకుండా వెళ్తూ ఉంది. అంటే ఈరోజు నేను 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్లో అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ ఒక ఎమర్జెన్సీ పరిస్థితిని ఎక్కడా కూడా మీరు రివ్యూ చేయకుండా, అదేవిధంగా నిన్న మొన్న కూడా మీరు చెప్పినారు ఎక్కడ కూడా ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్ లేదు అని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎక్కడ కూడా కొరత లేకుండా మేము ఈ ఒక డీజిల్ పెట్రోల్ సరఫరా చేస్తామని చెప్పినారు. మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ఉంది పరిస్థితి అంటే కొన్ని అనుమానాలు అయితే కామన్ మ్యాన్లో నిజంగా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్స్, బెంగాల్ ఎలక్షన్స్ అయిన తర్వాత పెట్రోల్ డీజిల్ దాంట్లో హైక్ అవుతుంది అని మీకు తెలిసి మీరు ఈరోజు పెట్రోల్ బంక్ ఓనర్స్కు, కార్పొరేషన్ ఫెడరేషన్ ఓనర్స్కు ఎంకరేజ్ చేస్తున్నారా? బ్లాక్లో అమ్మడానికి మీరు కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళకి కుమ్మకిస్తా ఉందనే అనుమానాలు అయితే ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడ లేని ఇటువంటి పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు? అదేవిధంగా డబల్ ఇంజిన్ సర్కారు మీది, సెంట్రల్లో మీరే ఉన్నారు, ఇక్కడ కూడా మీరే ఉన్నారు. ఈరోజు మోదీ గారితో మాట్లాడి, సెంట్రల్తో మాట్లాడి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా క్రైసిస్ ఉంది, మళ్ళా దీన్ని ఎట్లా సెపరేట్ చేసుకోవాలి అని అడిగే పరిస్థితుల్లో మీరు లేరు. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టినారు కదా ఫ్రెండ్షిప్ కోసము. అదేవిధంగా మీకు ఎప్పుడు పడితే అప్పుడు అప్పిస్తున్నారు మోదీ అని ఇదేమైనా అడిగితే మళ్ళీ ఆయన నిరాకరిస్తారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కూడా అదేవిధంగా పెట్రోల్ డీజిల్ కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి మీరు వచ్చినారని మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కోండి. ఎందుకంటే మీరు ద బెస్ట్ రిఫార్మర్ అని అవార్డు తీసుకునేది కాదు, మీరు ప్రజల మధ్యలో ఉంటూ ఎలాగో సంక్షేమ పథకాలు అయితే మైనస్ అయినారు, అభివృద్ధి మైనస్ అయినారు, డే టు డే బేసిక్ నీడ్స్ లో కూడా ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇటు వరకు కూడా దేశవ్యాప్తంగా చూస్తే ఎక్కడ కూడా ఈ ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకుంది అది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మీరు రివ్యూ తీసుకుంటూ అఫీషియల్స్ కు, ఆయిల్ కంపెనీస్ కు, ఓనర్స్ కు అందరికీ కూడా మీరు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తూ కామన్ మ్యాన్ కు రీచబుల్ గా ఉండండి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.